మహానంది దేవాలయం. ఈ దేవాలయం నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. ఇక్కడ శివుడు కామేశ్వరి దేవి సంహితుడిగా వెలిశాడు. ఈ దేవాలయం చుట్టుపక్కల 9 నందులు ఉంటాయి. 9 నవనందుల్లో 2 నందులు మహానంది దేవాలయంలో ఉంటాయి. మహానంది మండలం గోపవరం గ్రామాన్ని ఒకప్పుడు నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ గ్రామంలో గోవుల కాపరికి చెందిన కపిల అనే ఆవు పచ్చగడ్డి మేస్తూ పుట్టలోని శివుణ్ణి గుర్తించి పాలను పుట్టలోనే జారవిడిచేది. ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన కాపరి రాజుకు ఈ విషయాన్ని చెబుతాడు. పాలు పుట్టలో జారవిరచడాన్ని చూసిన కాపరి రాజుతో కలిసి ఆ దృశ్యాన్ని చూడడానికి ఇద్దరూ కలిసి ఆవును గమనిస్తూ ఆవుతో పాటు వెళ్తారు. వీళ్ళు చూస్తుండగానే ఆవు పుట్ట దగ్గరికి వెళ్లి అందులో పాలు జారవిడడాన్ని గమనించిన కాపరి గట్టిగా అరవగా ఆవు భయంతో పుట్టను తొక్కడం జరుగుతుంది. ఆ తరువాత రాజు కలలో పరమేశ్వరుడు కనిపించి ఆ పుట్టలో ఉన్నది నేనే, గుడి కట్టమని చెప్పడంతో రాజు గుడి నిర్మాణానికి నాంది పలుకుతాడు. ఇప్పటికీ ఆ శివలింగం పైన ఆవు యొక్క కాలాచ్చు ఉంటుంది. మహానందికి వెళ్లిన వాళ్ళు ఆలయం లోపల